ఆ రాత్రి ఇంటి లోపల కేవలం గాలి మాత్రమే కాదు, భయం కూడా తిరుగుతోంది. రోహిత్ మరియు చరణ్ తన రూంలో కూర్చొని ఉన్నారు. టేబుల్పై బుక్స్ ఓపెన్గా ఉన్నాయి, కానీ పేజెస్ మాత్రం తిరగడం లేదు. అన్నా, మనం ఫెయిల్ అయితే? చరణ్ మెల్లగా అడిగాడు. రోహిత్ సైలెంట్గా సీలింగ్ వైపు చూశాడు. నాన్న ఏమి అంటారు? బంధువులు మన మీద నవ్వుతారు. రూంలో సైలెన్స్ పెరిగింది. 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలాయి. మరియు ఇప్పటి వరకు వాళ్ళు సరిగా చదవడం స్టార్ట్ కూడా చేయలేదు. భయం వల్ల మైండ్లో కాదు, వాళ్ల హార్ట్లో నిలిచిపోయింది. చరణ్ సుడెంగా అన్నాడు, అన్నా, తాత ఉంటే ఆయన మనకి హెల్ప్ చేసేవారు. రోహిత్ ఒక్కసారి ఆగిపోయాడు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకున్నారు. తాత చనిపోయి 5 సంవత్సరాలైపోయాయి. గుర్తుందా? తాత ఎప్పుడూ చెప్పేవారు, ఆయన ఆత్మ ఎప్పుడూ మనతో ఉంటుంది అని. రూమ్ అట్మాస్ఫియర్ కొంచెం చల్లగా మారింది. రాత్రి 12 గంటలైంది. వాళ్ళు టేబుల్పై తాత ఫోటో పెట్టారు. ఒక చిన్న క్యాండిల్ వెలిగించారు. మెల్లగా ఇద్దరూ అన్నారు, తాత, మీరు వినగలిగితే మాకు హెల్ప్ చేయండి. సుడెంగా కిటికీలు పటపట, డోర్ ధడ్ధడని కొట్టుకుంటున్నాయి. లైట్ బ్లింక్ అవుతోంది. రోహిత్ అరిచాడు, అన్నా! క్యాండిల్ ఆరిపోయింది. రూమ్ మొత్తం చీకటిలో కలిసిపోయింది. సైలెన్స్ మరియు ఒక బలమైన గాలి జోరుగా వచ్చింది. ఉదయం అయింది. నిన్న రాత్రి కేవలం ఇమాజినేషన్ కదా? రోహిత్ అన్నాడు. చరణ్ హెడ్ నాట్ చేశాడు. రోహిత్ తన మొబైల్ తీసుకున్నాడు. స్క్రీన్ ఆన్ చేశాడు. మరి స్క్రీన్లో ఒక తెలుపు రంగు ముఖం, కళ్ళు లేకుండా మెల్లగా నవ్వుతోంది. రోహిత్ చేతులు భయంతో మణికాయి. మొబైల్ తన చేతిలో నుండి పడిపోయింది. ఇంకోవైపు చరణ్ టీవీ ఆన్ చేశాడు. స్క్రీన్లో న్యూస్ కాదు, అంధకార జంగిల్. మరి ఆ జంగిల్ నుండి 2 మెరుస్తున్న కళ్ళు. ఒక వూల్ఫ్ జోరుగా గర్జించింది. టీవీ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. ఇద్దరు స్వెట్తో నిండిపోయారు. తరువాత రోహిత్ భయంతో బుక్ తీసుకున్నాడు. చదవడం స్టార్ట్ చేయగానే అంతా నార్మల్ అయిపోయింది. మొబైల్ స్క్రీన్ నార్మల్, టీవీ నార్మల్. ఇద్దరూ ఒకరికొకరు చూసుకున్నారు. అర్థం కాలేదు. మరొక రోజు రోహిత్ గేమ్ ఆడటం స్టార్ట్ చేయగానే ఫోన్ స్క్రీన్లో మళ్ళీ అదే దయ్యం. చరణ్ కార్టూన్ చూస్తుండగానే టీవీలో మళ్ళీ అదే పూరి. కానీ ఇద్దరూ చదవడం స్టార్ట్ చేయగానే అన్నిమయం. ఇప్పుడు భయం కొంచెం కొంచెం అర్థంగా మారింది. చరణ్ అన్నాడు, అన్నా, బహుశా ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనకు చెప్పడానికి. రోహిత్ డీప్ బ్రెత్ తీసుకున్నాడు. బహుశా తాత మనం కష్టపడాలి అని కోరుకుంటున్నారు. చదవండి. ఒక చిన్న విస్పర్. కానీ ఇప్పుడు ఆ వాయిస్ భయంకరం కాదు, ఎవరో ప్రేమతో చెప్పినట్టుంది. కొన్నిసార్లు షాడో కనిపిస్తుంది, కొన్నిసార్లు గ్రౌల్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు పరిగెట్టరు, వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఎగ్జామ్ ఫస్ట్ డే. స్కూల్ గేట్ దగ్గర రోహిత్ ఆగిపోయాడు. రోహిత్ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించింది. రోహిత్ మెల్లగా తిరిగాడు. ఒక వెలుగు. ఇప్పుడు దయ్యం భయపెట్టడం లేదు, అది నవ్వుతోంది. రోహిత్ మెల్లగా అన్నాడు, థ్యాంక్ యూ తాత. వెలుగు గాలిలో కలిసిపోయింది. బెల్ మోగింది. ఎగ్జామ్ స్టార్ట్ అయింది. రిజల్ట్ రోజు. ఇద్దరూ ఇంటిలో సైలెంట్గా కూర్చొని ఉన్నారు. హార్ట్ బీట్ ఫాస్ట్. డోర్ తెరిచింది. నాన్న మరియు అమ్మ లోపల వచ్చారు. వాళ్ల చేతిలో కర్ర. చరణ్ గొంతు ఎండిపోయింది. అనిపిస్తుంది, తెలిసిపోయింది. రోహిత్ అన్నాడు. నాన్న మెల్లగా వాళ్ల వైపు నడిచారు. కర్రని గాలిలో ఎత్తారు. మరి జోరుగా నవ్వారు. అరే పిల్లలు, మీరిద్దరు పాస్ అయ్యారు. చరణ్ కళ్ళులో నీరు వచ్చింది. రోహిత్ షాక్లో నిలిచిపోయాడు. అమ్మ చెప్పారు, ఈ కర్ర కేవలం సరదా కోసం. ఇంతలో నవ్వులు ప్రచురంగా వినిపించాయి. ఆ రాత్రి రోహిత్ మరియు చరణ్ బాల్కనీలో నిల్చొనున్నారు. గాలి సాఫ్ట్గా ఉంది. చంద్రుడు మెరుస్తున్నాడు. సడన్గా ఒక సాఫ్ట్ వెలుగు ముందు కనిపించింది. అది తాత ఆత్మ. ఇప్పుడు పూర్తిగా శాంతం. భయం మీ శత్రువు కాదు, మీ బాధ్యత. కష్టపడడం ఈ నిజమైన మ్యాజిక్. చరణ్ అడిగాడు, వుల్ఫ్ ఎందుకు వచ్చింది? తాత నవ్వారు. అవి మీ భయాలు. మీరు పరిగెట్టినంతవరకు ఉంటాయి. మీరు ఎదుర్కొన్నప్పుడు అవి మాయమైపోతాయి.
రోహిత్ స్ట్రెయిట్గా నిల్చొని అన్నాడు, ఇప్పటి నుంచి మేము భయం నుండి పరిగెట్టాం. వెలుగు మెల్లమెల్లగా ఆకాశంలో కలిసిపోయింది. కొన్నిసార్లు భయం బయట ఉండదు, మన లోపల ఉంటది. మరి వాటిని పోగొట్టడానికి ఒక మాత్రమే మార్గం, ధైర్యం మరియు కష్టపడం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ రియాక్షన్ రాయండి. ఇంకా ఇలాంటి హారర్ కథల కోసం మా ఛానల్ ఒక రాత్రిని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.